Hey everyone, hope you're all doing great. Welcome to Shravani's Little World. ఇవాళైతే నేను ఏ డే ఎట్ మై ఆఫీస్ బ్లాగ్ షూట్ చేస్తూ ఉన్నాను. ఎస్, సో నేనైతే ఆఫీస్కి రీచ్ అయిపోయాను. 9 o'clockకి రీచ్ అయ్యాను. నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ లేట్ అనమాట. 8:30 ఈజ్ మై లాగిన్ టైమ్. Yes, let's see how I'm gonna manage this day, and also I'm gonna show you guys how HR deals in a day. Yeah, so idantha my office main building. So most of my office space is covered with full of greens and matter, which is like so pleasant. And let's see how I'm gonna manage this busy day. Yeah, first thing అయితే నాకు మార్నింగ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కాఫీ. నేనైతే ఆల్రెడీ నా కాఫీ వచ్చేసింది, అండ్ కాఫీ తాగుతూ నేను అలా నా మెయిల్ స్క్రోల్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇన్ హెచ్ఆర్ లైఫ్ ఇట్ ఈస్ ఆల్ ఫుల్ ఆఫ్ కోఆర్డినేషన్, మీటింగ్స్, కన్విన్సింగ్ క్యాండిడేట్స్. సో దర్స్ లాట్ మెనీ థింగ్స్ ఇన్వాల్వ్. కనిపించినంత ఈజీ అయితే కాదు ఒక హెచ్ఆర్ లైఫ్. సో నేను అలా కాఫీ తాగుతూ నా వచ్చిన ఈమెయిల్స్ అన్నీ స్క్రోల్ చేసుకుంటూ రెస్పాన్సెస్ ఇస్తూ ఉన్నాను. సో అంతలో అయితే మేము ఆల్రెడీ ఒక 2 months నుంచి చాలా టైర్లెస్గా వర్క్ చేస్తున్నాము. మా టీం అయితే ఇలా ఒక ఫ్లాష్ మాబ్ యాక్టివిటీ ప్లాన్ చేశారు, which was like so relaxing for us and so motivating as well. ఇక్కడైతే యాక్చువల్లీ కాపీరైట్స్ ఇష్యూ వల్ల నేను సాంగ్స్ ఏది ప్లే చెయ్యట్లేదు, బట్ దే డిడ్ సో వెల్. ఎస్, అండ్ ఇదంతా అయితే ఒక చిన్న పార్ట్ ఆఫ్ మై టీమ్ హూస్ ఎంజాయింగ్ దిస్ యాక్టివిటీ హియర్. నేను కూడా అలా ఆ యాక్టివిటీని చూస్తూ ప్లెజెంట్గా స్పెండ్ చేశాను. బట్ దెన్ ఐ హ్యావ్ సో మెనీ పెండింగ్ యాక్టివిటీస్ టు డూ, బట్ సంథింగ్ ఫన్ అవుట్ ఆఫ్ మై వర్క్. బట్ ఈ టాస్క్ అయితే మా టీం ప్లాన్ చేసినది ఈ నాట్ ప్లాన్డ్ అనమాట. ఆల్రెడీ నా కోసం క్యాండిడేట్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంటర్వ్యూ కోసం. సో నేనైతే కొన్ని ఇంటర్వ్యూస్ అలా తీసుకుంటూ, అండ్ దెన్ ఐ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ దిస్ టాస్క్. నేను క్యాండిడేట్ ఇంటర్వ్యూస్ అయితే షూట్ చేయలేదు, బికాజ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ అనేసి, అంటే ప్రైవసీ ఇష్యూస్ వల్ల ఐ డోంట్ షూట్ ఎనీథింగ్. బట్ అలా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉండగానే ఇట్ వాస్ లైక్ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట, అండ్ ఐ వాజ్ జస్ట్ హంగ్రీ. ఏం తినాలి అని ఆలోచిస్తున్నాను. మాకైతే యూజువల్లీ ఆఫీస్లోనే లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. అలా వెయిట్ చేస్తూ అండ్ ఈ హెచ్ఆర్ రోల్లో అయితే ఇట్ ఈస్ లైక్ సో గుడ్ అనమాట, మీటింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. సో నాకైతే ఇది నా స్టడీస్ అప్పటి నుంచి ఐ వాజ్ లైక్ సో ఇంట్రెస్టెడ్, నేను ఒక హెచ్ఆర్ రోల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి. సో దట్ యూ టెన్ టు సీ లాట్ మెనీ కైండ్స్ ఆఫ్ పీపుల్ అండ్ పీపుల్ని ఎలా డీల్ చేయాలి, ఇలా చాలా థింగ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి కదా ఒక హెచ్ఆర్ రోల్లో. సో ఇట్ వాజ్ సో ఇంట్రెస్టింగ్ ఫర్ మీ టు టేకప్ దిస్ రోల్ అనమాట. అండ్ మీకు ఇంకా ఏదైనా టిప్స్ కావాలి హెచ్ఆర్ కెరియర్లో ఏదైనా అంటే నాకు కామెంట్ చేయండి. ఐ విల్ డూ ఎ సెపరేట్ వీడియో ఫర్ యూ గైస్. అండ్ ఆల్సో వాట్ డూ యూ థింక్ ఇఫ్ ఐ స్టార్ట్ సిరీస్ with related to HR things? Just do let me know in your comments. And ఇంతలోనే లంచ్కి టైం అయింది, సో ఐ కేమ్ టు కెఫెటేరియా టు జస్ట్ పిక్ మై లంచ్. నేను చెప్పినట్లయితే ఆఫీస్లోనే లంచ్ ప్రొవైడ్ చేస్తారు. నేనైతే లంచ్ తీసేసుకొని అండ్ ఐ వాజ్ జస్ట్ హ్యావింగ్ ఇట్ ఈస్ లైక్ యూజువల్ మీల్స్ అనమాట ఇవాళ. సో ఐ పిక్డ్ ఇట్ అండ్ ఐ హ్యాడ్. అండ్ ఇంతలోనే ఒక మీటింగ్కి కాల్ వచ్చింది, and I got to know there's a escalation and I'm just heading to meet a business head anmata. So let's see what's gonna happen. So నేను మీటింగ్ కూడా రికార్డ్ చేయట్లేదు. I'll just go attend and then come back and let's see if I could solve their problems. So HR రోల్లో అయితే ఇవన్నీ చాలా కామన్. So you get to hear lot many complaints, lot many issues, either it is from business or candidates. So we should be ready to solve all these things and you should be patient enough. So నేనైతే మీటింగ్ ఫినిష్ చేసుకొని వచ్చేసాను, and I was just scrolling my Insta అనమాట. So after a heated meeting I wanted to have some me time. అండ్ ఇంతలోనే నేను చెప్పినట్లు కొన్ని ఇంటర్వ్యూస్ అయితే తీసుకున్నాను, అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ అ నోట్ ఆఫ్ ఆల్ ది థింగ్స్ దట్ ఐ హ్యావ్ డిడ్.
యా అండ్ అలాగే ఈ హెచ్ఆర్ రోల్లో అయితే మనకి యాజ్ ఐ సెడ్ వీ గెట్ టు మీట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ అండ్ యూ గెట్ టు లిజన్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ life stories as well, and it is very difficult for a HR to reject a candidate. అందరూ అనుకుంటారు ఏంటి చాలా ఈజీగా రిజెక్ట్ చేసేస్తారు అని, బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఫర్ ఎనీ హెచ్ఆర్ it is very hard to reject a candidate because we get to know their skill set along with their life story as well, and it will be so hard, but still we have to manage this, and that's the reason we are here. అండ్ కొన్ని కాల్స్ ఉంటే అవన్నీ ఫినిష్ చేసేసుకున్నాను, అండ్ అంతలోనే టైం ఆల్మోస్ట్ 5 o'clock అయిపోయింది, అండ్ వీ హ్యావ్ గాట్ అవర్ ఈవినింగ్ స్నాక్స్ యాజ్ వెల్. నాకైతే ఇవాళ మినీ ఇడ్లీ విత్ సాంబార్ వచ్చింది, సో టేస్ట్ చేస్తూ ఉన్నాను. ఇట్స్ గుడ్. యూజువలీ అయితే నాకు ఇడ్లీ సాంబార్ అంతగా నచ్చదు, బట్ ఇట్ వాస్ గుడ్. ఇట్ వాస్ హాట్ అండ్ చాలా ఫ్రెష్గా ఉండింది, సో ఇట్ వాస్ గుడ్. అండ్ దెన్ ఇంకా కొన్ని పెండింగ్ టాస్క్స్ అయితే ఉన్నాయి, ఆ టాస్క్స్ అన్నీ ఫినిష్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అండ్ ఐ వాజ్ జస్ట్ లుకింగ్ ఆఫ్టర్ ద టైమ్, ఎప్పుడు 6 అవుతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్దామా అని చెప్పేసి. ఐ వాజ్ లిటరలీ వెయిటింగ్ టు ప్యాకప్ ఫర్ ద డే బికాజ్ ఇట్ వాజ్ లైక్ సో ఎగ్జాస్టెడ్ విత్ లాట్ మెనీ మీటింగ్స్ అండ్ ఇంటర్వ్యూస్. అండ్ ఎస్, టైం అయితే 6 అయింది అండ్ ఇట్స్ టైమ్ టు గో టు హోమ్. లక్కీలీ అయితే ఇవాళ రాజా కూడా తన వర్క్ త్వరగా ఫినిష్ చేసేసుకొని నా కోసం పిక్ చేసుకోవడానికి ఆఫీస్ వరకు వచ్చాను అని చెప్పాడు, విచ్ ఇస్ లైక్ సో హ్యాపీ ఫర్ మీ ఫర్ ద డే. అండ్ ఎస్, లెట్స్ గో అండ్ సీ హిమ్. ఎస్, నేనైతే నా బ్యాగ్ ప్యాక్ చేసేసుకున్నాను. యూజువల్గా అయితే ఇంత త్వరగా లాగౌట్ చేయడానికి అస్సలు కుదరదు. సమ్టైమ్స్ విల్ హ్యావ్ టు ఎక్స్టెండ్ అండ్ దెన్ వర్క్, బట్ లక్కీలీ ఇవాళ నాకు కూడా వర్క్ త్వరగా ఫినిష్ అయిపోయింది అండ్ రాజా కూడా త్వరగా వచ్చేసాడు. యా, ఈవినింగ్ ఇలా ఒక ఈవినింగ్ వాక్ చేయాలని నాకు చాలా ఇష్టంగా ఉంటుంది, బట్ డ్యూ టు అవర్ వర్క్ స్కెడ్యూల్స్ అస్సలు ఇలా కుదరట్లేదు ఇలా ఒక గ్రీన్స్లో టైం స్పెండ్ చేయడానికి. బట్ స్టిల్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ షార్ట్ వాక్. అండ్ యా, రాజా అయితే వచ్చేసి నా కోసం ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నాడు. అండ్ లెట్స్ గో అండ్ మీట్ హిమ్. ఎస్, హీ ఈస్ హియర్ అండ్ వెళ్దాం. లిచి అయితే ఆల్రెడీ మా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ లెట్స్ గో హోమ్ సూన్. అండ్ ఆన్ ద వేలో అయితే మేము కొన్ని గ్రాసరీస్ పిక్ చేసుకోవాలి, వెజిటబుల్స్. అండ్ ఆల్సో రాజా అయితే నన్ను రోటీ ఇంకా కాజు పన్నీర్ కర్రీ అడుగుతూ ఉన్నాడు చాలా రోజుల నుంచి. ఇవాళైతే నేను అది ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో రాజా అయితే వెళ్ళాడు కొన్ని వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కోసం. యా, సో ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళి లిచి ఏం చేస్తున్నాడో లిటరలీ చూడాలి. అండ్ ఇంటికి ఎంటర్ అవుతుంటేనే ఇట్ ఈస్ లైక్ సో రిలాక్సింగ్. లిచ్చికి అయితే ఈ లిఫ్ట్తో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం, నాకైతే చాలా భయంగా ఉంటుంది. సో ఫైనలీ ఐఎమ్ బ్యాక్ హోమ్ and hope you have liked this video. If you have liked this video, please like, share and subscribe to my channel Shravani